ఓం శ్రీ మాత్రే నమః. శ్రావణ మాసం 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని సంకల్పమైతే చేసుకున్నామండి. ఇంటికి ముఖ్యం గుమ్మం కాబట్టి గుమ్మానికి అలంకరించుకొని, గడపను పూజించుకొని, లోపలికొచ్చాక అమ్మవారి అలంకరణ అయితే మొదలు పెట్టుకున్నాం. ఒక పక్క నైవేద్యాలు అవుతున్నాయి, ఒక పక్క అమ్మవారి అలంకరణ అవుతుంది. ఇంత చేయడానికి మనకు టైం పట్టినా కూడా ఫైనల్‌గా అంతా అయిపోయినాక అమ్మవారిని చూసుకుంటే ఎంత సంతృప్తినిస్తుంది తెలుసా! నిజంగా అమ్మవారి ఇంట్లో కొలువుందా అనిపిస్తుంది. మనం మనసు పెట్టి చేసే ఏదైనా సాధ్యమన్నట్టు అమ్మవారి ఇంట్లో ఉన్నట్టే అనిపించింది నాకైతే. అమ్మవారికి అష్టోత్తరములు చదువుకొని, లలితా సహస్రనామాలు చదువుకొని, పంచహారతులు సమర్పించేసుకొని అమ్మవారికి సంతృప్తిగా మా వారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంటికొచ్చిన ముత్తైదులకు వాయినాలు ఇచ్చేసుకొని అన్నీ సంతృప్తిగా అయితే చేసేసుకున్న. వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను. ఇంత చేసుకున్న తర్వాత పండగకి అన్ని ఫుడ్ గిడ్డు స్పెషల్స్ చేసుకుంటే పిల్లలు మిస్ అయినట్టు తెలుస్తుంది కదా! బాబు ఒక చోట, పాప ఒక చోట వాళ్ళు పండగకి లేరని చాలా ఫీల్ అయ్యాము ఫైనల్‌గా. మేము ముగ్గురం అయితే తోడికోడళ్ళమండి. ముగ్గురం కలిసి అమ్మవారికి పంచాహారతులు ఇచ్చుకున్నాం. మా అమ్మ వాళ్ళు కర్నూలులో ఉంటారు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికొచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని రోజులు పాప దగ్గర ఉన్నా కాబట్టి పూజ అంత సంతృప్తిగా చేసుకోలేకపోయేదాన్ని. ఫైనల్‌గా ఇంట్లో ఉన్నా కాబట్టి చాలా హ్యాపీగా చేసుకున్నా. పూజ సంపూర్ణంగా చేసుకున్నా కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మా తోడికోడళ్ళ వాళ్ళు, మా నెయిబర్స్ అందరం కలిసి పూజ అయితే హ్యాపీగా చేసుకున్నాము. ఫైనల్‌గా పండగన్నాక అన్ని స్పెషల్స్ అయితే వండుకుంటాం కదా! అన్నము, పులిహోర, గారెలు, బూరెలు, దద్దోజనము, భక్షాలు అయితే బయట కొనుక్కొచ్చుకున్నాం. ఇలా అన్ని వెరైటీస్ చేసుకొని నట్టింటూ పెట్టుకొని తింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో, పిల్లలు ఇక్కడ నా దగ్గర లేరనే ఫీలింగ్ తప్పితే పండగ అయితే హ్యాపీగా జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వెళ్తూ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ టైం మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. ఓం శ్రీ మాత్రే నమః.